అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, ఇవేంటో మీరు గుర్తుపట్టారా? సాబ్దానా అండి. నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ చొప్పున కడిగి చక్కగా ముందే నానబెట్టుకున్నానండి. అట్లనే ఇవి ఆనియన్, పచ్చిమిర్చి క్రష్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు సింపుల్గా టిఫిన్ చేసుకుందామని అవి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ప్యాన్ వెలిగించి పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకుందాము. ఇవి సాబ్దానా పోపుకి వేయటము అంటారు, సాబ్దానా ఉప్మా అంటారు. ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. ఆయిల్ హీట్ అయ్యిందండి. మీరు ఎప్పుడన్నా ఇట్లా ఉప్మా చేశారా సాబ్దానాతో? నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. ఇదిగోండి, పోపులోకి శనగపప్పు, మినపప్పు వేసుకున్నాము. అట్లాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు క్రష్ చేసుకున్నానండి. పల్లీలు, కొన్ని నువ్వులు కూడా వేసుకున్నాను. పోపులో మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయి అని. మీరైతే ఏమేమి వేస్తారు పోపులో? అందరూ అన్ని పప్పులు వేయరండి. నేనైతే ఇవన్నీ వేసాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. చిటపట్లాడేదాకా వెయిట్ చేద్దామండి. ఈ పప్పులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయండి. తినడానికి బాగుంటాయి, రుచికి బాగుంటాయి. అట్లనే ఒక్క దాంట్లోనే సాబ్దానా అనేది మనకి ఎనర్జీ ఫుడ్ కదండి. మనకి నీరసం వచ్చినప్పుడు కూడా, మోషన్స్ అయినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు కూడా జావలాగా చేసుకొని తాగొచ్చు. చాలా ఎనర్జీ ఇచ్చే హెల్తీ ఫుడ్. మనం ఇట్లా ఉప్మాలాగా తీసుకోవటం వల్ల మనం ఒక్క జావలే కాకుండా ఇట్లా సాలిడ్గా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జావలప్పుడు అంతా వాటరిష్గా తాగుతాం కదా. చిటపట్లాడుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ క్రష్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెమే ఉందండి చెట్టున, అందుకని 2 రెబ్బలు చిన్న చిన్నవి కోసుకొచ్చాను. అన్నీ పోపుకి వేసేసామండి. ఇవి ఒక నిమిషం మగ్గితే సరిపోతుందండి. బాగా మరీ రోస్ట్ కావక్కర్లేదండి. వీటికి మనం దీంట్లో ఇది ఉప్మా అన్నాం కదా అని వాటర్ పోయక్కర్లేదండి. ఆల్రెడీ నానబెట్టుకున్న సాబ్దానానే కాబట్టి ఇవి ఆవిరికే మగ్గిపోతాయి. కరెక్ట్గా ఒకటికి ఒకటి పోసుకుంటే వాటరు ఒక 3-4 అవర్స్ పక్కకు పెట్టుకుంటే మంచిగా నానిపోతాయండి. ఎంతో సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ అండి ఇది. బిజీగా ఉన్నప్పుడు ముందు నానబెట్టుకోవటం ఒక్కటే ప్రాబ్లము. అవి నానుంటే పక్కన పోపుకేసుకొని తినేయచ్చండి. దీంట్లో ఇప్పుడు తగినంత సాల్ట్ మన టేస్ట్కి ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పోపులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసా కాబట్టి కారం ఏమీ వేసుకోరండి. దీంట్లో సరిపోతుంది. పల్లీల పొడి, పుట్నాల పొడి ఇట్లా వేసుకుంటారండి. బట్ నేనైతే పొడివే వేసేసా కాబట్టి దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ నిదానంగా మగ్గనిద్దామండి. మూత పెట్టుకుంటే ఆవిరికి బయటికి పోకుండా చక్కగా మగ్గుతాయి. మూత తీసి ఒకసారి కలిపి చూద్దామండి. చూసారు కదా, ట్రాన్స్పరెంట్ అయింది. ఇట్లా చక్కగా ట్రాన్స్పరెంట్గా పూర్తిగా అయిపోతే, ఇంకా అక్కడక్కడ తెల్లగా ఉంది కదా, అది కూడా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా అయిపోతే అయిపోయినట్టేనండి. ఇది అయిపోయింది అని గుర్తుపట్టడానికి ఆ తెలుపుదనం అంతా పోవాలండి, ట్రాన్స్పరెన్సీగా రావాలి. అట్లనే దీంట్లో నేను మునగాకు, కరివేపాకు పొడి వేసుకుంటున్నానండి కొంచెం. ఇది మన ఇష్టము. మన దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. 1 నిమిషం ఉంచుదామండి. ఇంకా 100% ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అండి. మీరు ఎవరైనా ఎప్పుడన్నా తిన్నారో లేదో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇది షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినచ్చు. దీంట్లో ఏమీ అభ్యంతరం ఉండదు. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకునే టిఫిన్. మీ అందరికీ నచ్చితే నాకు ఒక లైక్ వేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.